Okay, students, this is the assignment given to you. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఇది తెలిస్తే ఒక ఐడియా వస్తుంది కాస్ట్ అకౌంటింగ్ మీద. ఫైనాన్షియల్ అకౌంటింగ్ డెఫినేషన్, కాస్ట్ అకౌంటింగ్, కాస్టింగ్, కాస్ట్ అకౌంటెన్సీ, ఈ మూడింటికి డిఫరెన్స్ ఉంది, వేరు వేరువి. జనరల్ గా కాస్టింగ్, కాస్ట్ అకౌంటింగ్ అంటే ఒకటే అనుకుంటారు, కాదు. ఓకేనా? సో ఈ మూడు కూడాను డిఫరెన్షియేషన్ మీరు చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. తర్వాత మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఓకే, మేనేజ్మెంట్ నిర్వహణ గణక శాస్త్రము అంటాం. నిర్వహణ గణక శాస్త్రం. కాస్ట్ అంటే వ్యయం, ఖర్చు అంటే ఏంటి, ఎక్స్పెన్స్. ఖర్చు అంటే ఏమి, ఎక్స్పెన్స్ అంటే ఏమి, రెండింటికి కూడా డిఫరెన్స్ ఉంది. ఓకే, లాస్ నష్టం, ప్రాఫిట్ లాభం, కాస్ట్ సెంటర్ వ్యయ కేంద్రం అంటాం. వ్యయ కేంద్రం, ప్రాఫిట్ సెంటర్ లాభ కేంద్రం, ఇన్వెస్ట్మెంట్ సెంటర్ పెట్టుబడి కేంద్రం, రెస్పాన్సిబిలిటీ సెంటర్ బాధ్యత కేంద్రం, కాస్ట్ యూనిట్ వ్యయాన్ని మనము కొలమానం కొలుస్తాం యూనిట్స్ లో. కాస్ట్ యూనిట్ అంటే ఏమి, కాస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏమి. ఓకే, మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్, ఇవన్నీ కూడా మీకు వస్తాయి. ఈ 5th సెమ్ లో కాస్టింగ్ లో భాగంగా యు ఆర్ గోయింగ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. జాబ్ ఆర్డర్ కాస్టింగ్, కాంట్రాక్ట్ కాస్టింగ్ లేదా టర్మినల్ కాస్టింగ్. అంటే ఎగ్జాంపుల్ ఒక బ్రిడ్జ్ కట్టిస్తాము, అది 1 year పడుతుంది, 1 year లోపల క్లోజ్ అవుతుంది. టర్మినల్ అంటే క్లోజ్ అని అర్థం. కాంట్రాక్ట్ కాస్టింగ్. బ్యాచ్ కాస్టింగ్, ప్రాసెస్ కాస్టింగ్, ఆపరేషన్ కాస్టింగ్, సింగిల్ లేదా అవుట్పుట్ ఆర్ యూనిట్ కాస్టింగ్, ఆపరేటింగ్ ఆర్ సర్వీసింగ్ కాస్టింగ్, ట్రాన్స్పోర్టింగ్ దానిలోకి వస్తుంది అనమాట. ఆపరేటింగ్ కాస్టింగ్ అంటే ఎక్కువ ట్రాన్స్పోర్టింగ్ ఇండస్ట్రీకి వస్తుంది. మల్టిపుల్ మరియు లేదా కాంపోజిట్ కాస్టింగ్. ఇవి టెక్నిక్స్, ఖర్చును తగ్గించుకోవడానికి, వ్యయాన్ని తగ్గించుకోవడానికి ఇండస్ట్రీలో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్ అంటే మనము వ్యయాన్ని లెక్కించడానికి ఉపయోగించేది. కాస్టింగ్ టెక్నిక్స్ అంటే మనం ఖర్చును తగ్గించుకోవడానికి ఉపయోగపడేవి. స్టాండర్డ్ కాస్టింగ్, బడ్జెటరీ కంట్రోల్, మార్జినల్ కాస్టింగ్, అబ్జార్ప్షన్ కాస్టింగ్, యూనిఫామ్ కాస్టింగ్. తర్వాత ఖర్చులను, వ్యయాలను 2 రకాలుగా డివైడ్ చేస్తాం. ప్రత్యక్ష వ్యయము, పరోక్ష వ్యయము అని. డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్. ఇంకా మరో రకంగా ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, సెమీ వేరియబుల్ కాస్ట్. అంటే స్థిర వ్యయము, చర వ్యయము. సెమీ వేరియబుల్ అంటే ఇవి రెండు కానిది అనమాట. ఇది కొంచెం అది కొంచెం అట్లా అనుకోవచ్చు సెమీ వేరియబుల్ అంటే. అట్లనే కాస్ట్లని మరో 2 రకాలుగా డివైడ్ చేస్తాం. కంట్రోలబుల్ కాస్ట్ అండ్ నాన్ కంట్రోలబుల్ కాస్ట్. అంటే మనం నియంత్రించే వ్యయాలు, మన చేతుల్లో లేనివి. నాన్ కంట్రోలబుల్ కాస్ట్ అంటే ఒక మనిషి నియంత్రించే వ్యయాలు, మనిషి నియంత్రించలేని వ్యయాలు, ఇట్లా. ఓకే, మరి మరో రకంగా క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్ట్. హిస్టారికల్ కాస్ట్, ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్. హిస్టారికల్ కాస్ట్ అంటే ఆల్రెడీ మనం పెట్టిన ఖర్చు మనకు తెలుసు, లెక్కల్లో రాసుకుంటాం. ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్ అంటే రాబోయే సంవత్సరంలో ఎంత అవుతుందో ఖర్చు, లేదా భవిష్యత్తులో ఎంత ఖర్చు మనం పెట్టబోతున్నామో ముందుగానే డిటర్మైన్ చేసుకుంటాం. ప్రీ డిటర్మైన్డ్. ప్రీ అంటే బిఫోర్ అని అర్థం. అట్లా రైట్. క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్ట్. మళ్ళీ నార్మల్ కాస్ట్, అబ్నార్మల్ కాస్ట్. సాధారణ వ్యయము, అసాధారణ వ్యయము, అబ్నార్మల్ కాస్ట్. ఇక చూడండి ఎన్ని అద్భుతంగా ఉన్నాయి పాయింట్స్. డెసిషన్ మేకింగ్ కోసం ఉపయోగపడే కాస్ట్లు సంక్ కాస్ట్ అంటారు. సంక్ కాస్ట్ లేదా ఇంక్రిమెంటల్ కాస్ట్, దాన్ని డిఫరెన్షియల్ కాస్ట్ అని కూడా అంటారు. మార్జినల్ కాస్ట్, ఉపాంత్య వ్యయము అంటారు. ఇంప్యూటెడ్ కాస్ట్,
మనం కొన్ని మీనింగ్స్ తెలుగులో నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆపర్చునిటీ కాస్ట్, ఓకే, రీప్లేస్మెంట్ కాస్ట్, అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్. దీన్నే ఎక్స్ప్లిసిట్, ఇవి రెండు రకాలు, ఎక్స్ప్లిసిట్ కాస్ట్, ఇంప్లిసిట్ కాస్ట్, ఫ్యూచర్ కాస్ట్, కన్వర్జన్ కాస్ట్. ఇక నెక్స్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్ అన్నమాట. అంటే వ్యయంలో అంశాలు, మెటీరియల్ అంటే ఒక ప్రోడక్ట్ మనం ఉత్పత్తి చేసే ఉత్పత్తికి సంబంధించినది అనమాట. 3 రకాలు ఉంటాయి. మెటీరియల్ కాస్ట్ అంటే ముడిసరుకు అన్నమాట. లేబర్ కాస్ట్ కార్మికులకు సంబంధించిన ఖర్చులు. ఎక్స్పెన్సెస్ ఇవి రెండు కాకుండా మిగతా ఖర్చులు అంటే ఆఫీసు, అడ్మినిస్ట్రేటివ్ లేదా ఫ్యాక్టరీ, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్. కార్యాలయం కావచ్చు, లేదా పరిపాలన కావచ్చు, లేదా ఫ్యాక్టరీ సెల్లింగ్ కాస్ట్, సరుకును అమ్మడానికి సంబంధించి లేదా పంపిణీ చేయడానికి సంబంధించిన ఖర్చులు. ఇట్లా మనకు వ్యయంలో 3 అంశాలు ఉంటాయి. నెక్స్ట్ ప్రైమ్ కాస్ట్ అంటాము. ప్రైమ్ కాస్ట్, ఓకే, ప్రైమ్ కాస్ట్, ఓకే, ప్రైమ్ కాస్ట్ అంటాం. అసలు ఏంటి ప్రైమ్ కాస్ట్ అంటే? వీఆర్ గోయింగ్ టు డూ ప్రాబ్లమ్స్. చాలా వండర్ఫుల్ గా ఉంటాయి ఇవన్నీ కూడా. సో మానసికంగా యూ హ్యావ్ టు ప్రిపేర్ వెల్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ఆల్ దీస్ థింగ్స్. ఓవర్ హెడ్ అంటాం. ఏంటి ఓవర్ హెడ్ అంటే? ఓవర్ హెడ్ పైన ఉండే తలకాయ అని కాదు అర్థం. అక్కడ వేయాలి అవి కూడా. అంటే ప్రైమ్ కాస్ట్ తర్వాత వచ్చే ఖర్చులే ఈ ఓవర్ హెడ్స్ అన్నమాట. అవి ఇవి ఓవర్ హెడ్స్ అంటే ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్, ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. ఓకే, రైట్. కాంపోనెంట్స్ ఆఫ్ టోటల్ కాస్ట్. మొత్తం వ్యయంలో ఏమేమి ఉంటాయి భాగాలు? ఇవి ఏమంటే ప్రైమ్ కాస్ట్ ఉంటుంది. ఈ ప్రైమ్ కాస్ట్ లో ఈ 3 భాగాలు: మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్, ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని ఉంటాయి. ఓకే, రైట్. సో ప్రైమ్ కాస్ట్ తర్వాత వర్క్ కాస్ట్, ఆ తర్వాత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, తర్వాత టోటల్ కాస్ట్ లేదా కాస్ట్ ఆఫ్ సేల్స్, తర్వాత కాస్ట్ షీట్. డియర్ స్టూడెంట్స్, అప్ టు 28 వరకు యూ షుడ్ బి రెడీ. ఫస్ట్ యూనిట్ మనకు బాగా అర్థం కావాలంటే. ఓకేనా? చూడండి, ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, ఇవన్నీ కూడా ఫస్ట్ యూనిట్ లో మనకు ఇంట్రడక్షన్ గా వస్తాయి. వీటన్నిటి మీద కమాండ్ లేకపోతే హౌ కెన్ యూ లెర్న్ ఆల్ దీస్ థింగ్స్? ఓకే, రైట్. ఇక ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్ సంబంధించి దీంట్లో మెటీరియల్ అన్నమాట. డైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ మెటీరియల్. ప్రత్యక్ష ముడి సరుకు, పరోక్ష ముడి సరుకు. ఇన్వెంటరీ కంట్రోల్ అంటే మనము ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తే ఆ ఇండస్ట్రీ పక్కనే మనము ఒక చిన్న ముడి సరుకు అంతా పెట్టుకుంటే ఆ సరుకును రా మెటీరియల్ కాస్త ఫినిష్డ్ ప్రోడక్ట్ గా మనం కన్వర్ట్ చేయడానికి సంబంధించి మనము ఏ సరుకు ముందు పంపిస్తాము, ఎప్పుడు కొనుక్కున్న సరుకు ముందు పంపిస్తాము. ఓకేనా? సరుకు యొక్క విలువను బట్టా లేకపోతే క్వాంటిటీని బట్టా, ఎంత సరుకు మనం పెట్టుకోవాలి, ఏ లెవెల్లో ఉండాలా సరుకు. సో ఇన్వెంటరీ అన్నమాట, ఎంత సరుకు ఉంచుకోవాలి సేల్స్ కి సంబంధించి. ఏబిసి టెక్నిక్ అని ఉంది. ఏంటి ఏబిసి టెక్నిక్? యూ హ్యావ్ టు లెర్న్ అట్లీస్ట్ 2 to 3 సెంటెన్సెస్ లో మీరు రాయాలి. హైయర్ ఎడ్యుకేషన్ అంటే మీనింగ్ ఫస్ట్ తెలుసుకోండి మీరు. నేను బుక్ బ్యాంక్ లాగా తయారు చేసి మీకు ఇస్తే చదువుకోవడం హైయర్ ఎడ్యుకేషన్ అంటే? యూ హ్యావ్ టు సర్చ్ అండ్ రైట్ ఇండిపెండెంట్లీ అండ్ థింక్ ఇండిపెండెంట్లీ. మీరు సొంతంగా థింక్ చేయాలా, అదే హైయర్ ఎడ్యుకేషన్ చేసేది. మీరు ఆర్ట్స్ కాలేజ్ నుంచి బయటికి పోతే అర్థం ఏంటి? యు ఆర్ ఏబుల్ టు టేక్ యువర్ ఓన్ డెసిషన్ అని అర్థం. ఆ టైప్ మెచ్యూరిటీ లెవెల్స్ డెవలప్ చేసుకోవాలి మీరు.
ఇంకా సార్ ఏదో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చావు చదువుకొని పాస్ అవుతాము అంటే ఇంకా మనకంటే అధ్వాన్నమైన వాళ్ళు ఇంకెవరు ఉండరు. ఓకేనా? మినిమం లెవెల్ కనీస స్థాయి, మాక్సిమం లెవెల్ గరిష్ట స్థాయి, డేంజర్ లెవెల్ ప్రమాద స్థాయి, యావరేజ్ లెవెల్ సగటు స్థాయి. ఏంటి ఇవన్నీ? రీఆర్డర్ లెవెల్, తిరిగి ఆర్డర్ చేయడానికి సంబంధించిన స్థాయి ఎంత ఉంటే ఆర్డర్ చేయాలా అంటే మన దగ్గర సరుకులు ఏ లెవెల్లో ఉన్నప్పుడు ఆర్డర్ చేయాలా అంటే ఎగ్జాంపుల్ నువ్వు 100 పుస్తకాలు తెచ్చుకుంటావు, లేదా 100 పుస్తకాలు అమ్మడానికి పెట్టుకుంటావు, 90 ఎప్పుడు నువ్వు తిరిగి రీఆర్డర్ చేయాలి పుస్తకాలు అంటే 90 పుస్తకాలు అయిపోతేనే రీఆర్డర్ చేయాలా అంటే ఇంకా 10 ఉంటాయి, 10 అయిపోయే లోపల కొత్త సరుకు రావాలా. అంత సైంటిఫిక్ గా ఉంటది. ఓకేనా? రైట్ ఈచ్ కాన్సెప్ట్ సపరేట్లీ అండర్ బి హెడ్డింగ్. ఓకే, ఈ హెడ్డింగ్ కింద మీరు సపరేట్ గా ప్రతి దాని మీద 2 to 3 సెంటెన్సెస్ రాయాలా. ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ ఖచ్చితంగా దీని మీద ఎగ్జామ్ లో ప్రాబ్లం వస్తుంది. ఏంటి ప్రాపర్ పర్చేజ్ ప్రొసీజర్ అంటే ఏంటి? యు జస్ట్ గూగుల్ ఇట్. గూగుల్ 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 చేయండి. ఓకేనా? ప్రాపర్ స్టోరేజ్ ఆఫ్ మెటీరియల్స్, ఇన్వెంటరీ టర్నోవర్ రేషియో, పర్పెచువల్ అంటే పర్మనెంట్ అంటే మినిమం పర్మనెంట్ గా ఎంత సరుకు ఉండాలి, పర్పెచువల్ ఇన్వెంటరీ సిస్టమ్, పీరియాడిక్ ఇన్వెంటరీ సిస్టమ్, సీజన్ బట్టి అన్నమాట. సారీ. నెక్స్ట్ మెటీరియల్ బడ్జెట్స్. మెటీరియల్ బడ్జెట్ అంటే తెలుసు మీకు, ఎస్టిమేటెడ్ స్టేట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అండ్ ఇన్కమ్. ఆదాయము వ్యయానికి సంబంధించిన ఒక అంచనా పట్టికనే బడ్జెట్ అంటాం. మెటీరియల్ బడ్జెట్స్ ఉంటాయి. స్టోర్ కీపింగ్ అంటే ఏమి? ఆర్డరింగ్ కాస్ట్. సరుకును ఆర్డర్ చేసినప్పుడు ఖర్చులు అవుతాయి, ఆ ఖర్చులు ఎంత ఉంటాయి? బిన్ కార్డ్ అంటే ఏమి? బిన్ కార్డ్, స్టాక్ కార్డ్ అంటాం దాన్ని. స్టోర్స్ లెడ్జర్ అంటే స్టోర్స్ స్టాక్ ఇన్వర్డ్స్ ఉంటాయి, అవుట్వర్డ్స్ ఉంటాయి. సంస్థ లోపలికి వచ్చేటి ఉంటాయి, బయటికి పోయేటి ఉంటాయి. దానికి ఒక లెడ్జర్ ఉంటుంది. ఓకేనా? ప్రైజింగ్ మెటీరియల్ ఇష్యూస్. సరుకును మనము ఇష్యూ చేస్తున్నప్పుడు పద్ధతులు ఉన్నాయి, దీని మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, తర్వాత యావరేజ్ ప్రైస్ మెథడ్. దీంట్లో 2 రకాలు, సింపుల్ యావరేజ్ మెథడ్, వెయిటెడ్ యావరేజ్ మెథడ్. ఓకే, కనీసం ఇటువరకు ఇంకా 3rd యూనిట్, 4th యూనిట్, 5th యూనిట్ చేయలేదు. యూ హ్యావ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. కనీసం మండే కన్నా మీరు కంప్లీట్ చేయాలా. ఇష్టం లేని చదువు కష్టం, చదువు లేని బతుకు నష్టం. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. మీకు తెలుసు, నేను అదే పనిగా ఒకటి వాట్సాప్ లో పెట్టినా. నేను మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, యు నో దట్ అన్నదానం మహాదానమే కానీ అన్నం అర్ధజాము వరకే అరిగిపోవును. వస్త్రదానం మహాదానమే కానీ వస్త్రం కొన్నాళ్ళలో చిరిగిపోవును. గృహదానం ఒకటి భవ్యదానమే కానీ కొంప కొన్నేళ్లలో కూలిపోవును. భూదానం ఒకటి పుణ్యదానమే కానీ భూమి అన్యుల పాలు చేరు. ఎన్ని రోజులు ఉంటుంది భూమి మనతో? కూలిపోక, కాలిపోక, కరిగిపోక, అరిగిపోక, చిరిగిపోక, నిత్యమై నిఖిలమై నిర్మలమై నిలిచియుండు విద్యాదానం ఒకటి జగతినన్. అజ్ఞానాన్ని ఖననం చేసే శ్మశానం నా తరగతి గది. జ్ఞానానికి జన్మనిచ్చే ప్రసూతి కేంద్రం నా తరగతి గది. జాతి భవితను నిర్మించే కర్మాగారం నా తరగతి గది. మంచిని పెంచి చెడును తుంచే న్యాయస్థానం నా తరగతి గది. ఎత్తుకుపోలేని సంపదనిచ్చే తరగతి నిధి నా తరగతి గది. Why are you underestimating? You have to work hard, dear students.